ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇకపై ప్రతి ఏడాది 2 సార్లు అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి మొదటి విడతలో జనవరి నుంచి ఫిబ్రవరి, రెండో విడతలో జులై, ఆగస్టులలో ఉన్నత విద్యా సంస్థల్లోకి విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది యూజీసీ. విద్యార్థుల ప్రయోజనం కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, యూజీసీ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? ఎస్ అపర్ణ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల పైన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా యూనివర్సిటీలలో అడ్మిషన్ పైన మే 5వ తేదీన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలోనే పలు కీలక ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో 2 సార్లు అంటే అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పి యూజీసీ చైర్మన్ జగదీష్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దీని వెనుక చాలా వరకు కూడా విద్యార్థులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఎవరికైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా బోర్డుకు సంబంధించినటువంటి ఫలితాలు ఆలస్యమైన వారు అకాడమిక్ ఇయర్ వెనుకంజలో ఉన్న అడ్మిషన్ తీసుకోలేకపోయినా వారికి నష్టం కలుగుతుందని భావించి నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ చైర్మన్ చెప్పడం జరిగింది. అయితే ఈ అడ్మిషన్ విధానం ఇప్పటికే ఫారిన్ యూనివర్సిటీలలో ఉన్నాయి. విదేశీలోని యూనివర్సిటీలలో ఆల్రెడీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం పట్ల కూడా యూజీసీ అధికారులు స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా యూనివర్సిటీ యూజీసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు దీని ద్వారా కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ వీటిని కూడా సమకూర్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఒక 6 months గ్యాప్ లో అడ్మిషన్స్ తీసుకుంటే యూనివర్సిటీలలో కూడా కొత్తగా చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడము, మళ్ళీ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి అధ్యాపకుల నియామకం జరగడము, ఉపాధి దొరకడము ఇట్లాంటివి కూడా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూజీసీ ప్రకటించింది. అయితే మన రాష్ట్రం విషయానికి వస్తే ఈ నిర్ణయం ఈ రోజు వచ్చింది కనుక ఇక్కడ ఉన్నత విద్యా మండలి అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని స్టేట్స్ కూడా యూజీసీ లేఖ రాసింది. విదేశాల్లో ఆల్రెడీ ఈ విధానం ఉంది కనుక విద్యార్థులకు ఖచ్చితంగా దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి యూజీసీ అయితే చెప్తున్నారు. సో మన స్టేట్ విషయానికి వచ్చేసరికి అధికారులు కూడా దీనిపైన ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. ఇది ఇప్పుడే ఇనిషియల్ స్టేజీలో ఉంది. కానీ యూజీసీ మాత్రం స్పష్టంగా పేర్కొంది 2024-25 అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి వారు కూడా తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన విశ్వవిద్యాలయాలలో ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులకు అదేవిధంగా యూనివర్సిటీలో ప్రవేశాలు పొంది ఉన్నత విద్య చదువుకోవాలని వారందరికైతే ఖచ్చితంగా ఈ నిర్ణయం అయితే ఉపయోగకరంగా ఉంటుంది. అపర్ణ.